అయ్యగారు చెప్పారు, ఆవు గింజ ఎంత ఉంటుంది? ఆవు గింజ ఎంత అంటే సన్నగా చేస్తారు, సన్నగా. కానీ చెట్టు ఎంత ఉంటుంది? పూలు చెట్ల కొద్దీ చాలా చిన్న గింజలు, పూలు చెట్ల కొద్ది అది పెద్దగా ఉంటారు. పూలు చెట్ల కొద్ది పెద్దగా, అదే చిన్న గింజ పెద్ద గింజ అయిపోయింది. ఎంతమందికి ఆశ్రయం ఇస్తుందో తెలుసా? మొత్తం ఆశ్రయం ఇస్తుంది. పక్షులు వచ్చి వారి పరిగణించుకుని వస్తుంది. అలాగే నేను చూస్తే ఇప్పుడు దాని గురించి చెప్తున్నాను. ఆయన ఆ మాట చెప్తాను, నేను కూడా మాటగా నేను చెప్తున్నాను. అలసిపోయి వచ్చి ఒక మర్రి చెట్టుకి పడుతున్నారు. మర్రి చెట్టు అంటే మరి మనం తెలుసా ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? ఈ నుండి గోపారం అంతా కూడా కొమ్మ ఉంటుంది. కొమ్మ గోపారం అంతా అంత పెద్దగా ఉంటుంది. ఊళ్ళో ఉంటే అలాంటి చెట్టుని పడుకున్నాడు. పండుకునే తలకే కింద పడుకున్నాక ఈయనకు ఒక ఆలోచన ఇచ్చిందట. ఏం ఆలోచన ఇచ్చింది? ఇంత పెద్ద చెట్టు కదా, ఇంత చిన్న కాయ ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఎట్లా ఇంత చిన్న కాయ ఎందుకు ఇచ్చాడు దేవుడు? నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందేదవు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుగా పరమ తండ్రి, జీవాధిపతి దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన సమయం ముందు నిలవని నీ దాసుడు నీవాడు. నీ దాసుని నోట నీ మాట ఉంచి మాతో మాట్లాడుచున్నామని ప్రార్థన చేస్తున్నాను. నిలవని నేను ఒట్టివాళ్ళని మట్టివాళ్ళని చేతగాని వాళ్ళని బలహీనుడు అన్నా తండ్రి. నాలో ఏమీ లేదు నాయన, నన్ను బలపరచండి ప్రభువా. నీ ఆత్మ జ్ఞానాన్ని నాకు దయచేయండి అయ్యా. నీ బిడ్డలకు అందరికీ అర్థమయ్యే రీతిగా బోధించగలిగినటువంటి నీ కృపను దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఒక్కొక్కరికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, చదవబడినటువంటి మాటను చూసినట్లయితే, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండేనను తుదకు నీ మహా అభివృద్ధి పొందేదాము. ఇది ప్రతి క్రైస్తవ విశ్వాస జీవితంలో జరగాల్సిన కార్యం. మొదట మన స్థితి ఎలాగ ప్రారంభించినాను, ప్రభులో మన స్థితి ఎలా ఉండాలి? దినదిన అభివృద్ధి కలగాలి, దినదిన అభివృద్ధి కలగాలి. నువ్వు ఈరోజు ఫస్ట్ నమ్ముకున్నప్పుడు ఒక గంట ప్రార్థన చేసావు అనుకో, తుదకు వచ్చేసరికి 3-4 గంటలు ప్రార్థన